ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. యోబు గ్రంథం 29వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. ఆయా సందర్భాల్లో మన ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజుల్లో అంటూ మొదలు పెడతారు. ప్రస్తుతము దేవుడిచ్చిన లేదా పిల్లలు తమకు సమకూర్చినటువంటి కొన్ని కంఫర్ట్ చూస్తున్నప్పుడు వారు తాము జీవించిన జీవిత కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజుల్లో ఇలాగా ఇబ్బంది పడ్డాం అని చెప్పేవారు ఉంటారు. మరికొందరైతే ఈ రోజుల్లో అంతా మెటీరియల్గా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎక్కడ ప్రేమ అనురాగాలు లేకుండా ఉన్నాయి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఎంతో ప్రేమ కలిగి ఉండేవాళ్ళం, ఎంతైనా ఓల్డ్ డేసే గోల్డ్ డేస్ అని మాట్లాడుతుంటారు. గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం మంచిదే, ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ యోబు కూడా తన గత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అతని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి ఆ దినాలు యోబు మొదటి దినాలు, అనగా దేవుడు తనకు తోడై ఉన్న దినాలు. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, 10 మంది పిల్లలు కలిగి, బహు ఆస్తిపాస్తులు కలిగి, పశువులు కలిగి, పనివారు కలిగి ఆ దేశంలో ఎంత ప్రఖ్యాతి గలవాడుగా ఉన్నాడో యోబు. అదే సమయంలో మొదటి అధ్యాయం 10వ వచనంలో యోబు తను కలిగి ఉన్న యావత్తు చుట్టూ దేవుని కంచె ఉండడం కూడా మనం చూస్తాం. ఇంకా వివరిస్తూ ఈ మాట అంటున్నాడు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను అని. 119వ కీర్తనలో దావీదన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయా? 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం అనేది తన జీవితంలో తాను ఎక్కడ కూడా త్రొట్టిల్లే అవకాశం లేకుండా దావీదు నడుస్తున్న ఆ త్రోవలకు వెలుగుగా ఉందని వివరిస్తున్నాడు. యోబు ఈ మాటను ఇలా రాస్తూ వచ్చాడు, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. ఎందుకన్నా గాఢాంధకారపు లోయ అయినా కూడా అందులో సంచరించిన ఈ అపాయపు నేను భయపడను. కారణం ఏమిటంటే అంధకారం కూడా దేవునికి వెలుగుమయం కనుక. ఉద్దేశపూర్వకంగా పనిగా కట్టుకొని గాఢాంధకారపు లోయలకు ఎవరు వెళ్ళరు కదా. అటువంటి సమస్యల మధ్యలో వెళ్తున్నప్పుడు కూడా నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. ఈ రోజుల్లో కాస్త టెక్నాలజీ బాగా పెరిగి ఈ జీపీఎస్ సిస్టమ్ ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ కాస్త వెనకటి కాలానికి వెళ్తే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి నావలు దరికి చేరేందుకు లైట్ హౌస్ అని నిర్మించి ఉంటారు. చాలా బలమైనటువంటి శక్తివంతమైన ఒక వెలుగు అక్కడ కనబడుతూ ఉంటుంది. తీరానికి చేరుతున్నప్పుడు అదొక దిక్చూసిలాగా కనబడుతుంది. ఈ వెలుగు అవి అటు ఇటు త్రొట్టిల్లకుండా ఒక మంచి గైడెన్స్ అన్నమాట. నా తలకు పైగా ఆయన దీపం ఉంది అన్న మాటకు గాడ్స్ ప్రొటెక్షన్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక 4వ వచనం అంటున్నాడు, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారముకు పైగా ఉండెను. తెలుగులో దేవుని రహస్యము అని రాశారు, అయితే ఇంగ్లీష్ బైబిల్లో గాడ్స్ కౌన్సిల్ లేదా ఫ్రెండ్లీ కౌన్సిల్ అని రాయబడింది. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నప్పుడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అన్న మాట మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులతో, దేవుడు ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కాలేదు అంటూనే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని రాస్తాడు. ఈ దేవునికి ఉన్న అనేక నామముల్లో ఆలోచనకర్త అనే పేరు కూడా ఉంది. తన పిల్లలకు లేదా తన ప్రజలకు ప్రయోజనం కలుగునట్లుగా ఈ దేవుడు ఆలోచన చెప్పేవాడు, ఉపదేశం చేసి నడవవలసిన త్రోవలో వారిని నడిపించేవాడు. యోబు ఇంకా తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి,
నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. అంత గొప్ప ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతుడైన యోబు కుటుంబము జీవితంలో ఇంత గొప్ప శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, యోబు మాటలు పలుకుతున్న మాటలు వింటున్నప్పుడు ధ్యానిస్తున్న మనకు కూడా ఎంతో బాధగా ఉంది. ఇక 7 నుంచి 10 వచనాల్లో తనకు పూర్వపు దినాల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి మర్యాద, తాను పట్టణం గుమ్మం గుండా వెళ్తున్నప్పుడు రాజవీధిలో తన పీఠాన్ని సిద్ధపరచుకున్నప్పుడు యవనస్తులు తనను చూసి దాక్కున్నారట, ముసలివారు సైతం లేచి నిలబడుతున్నారట. ఇక 12 నుంచి 14 వచనాల్లో చారిటీ గురించి చెబుతున్నాడు. మొరపెట్టిన దీనులకెల్లా తండ్రి లేని వారికి సహాయం చేస్తూ వచ్చాడు. విధవరాన్లకు సహాయం చేసి వారి హృదయాన్ని సంతోషపెట్టాడట. ఈ మాట ఎంత చక్కగా ఉంది చూడండి. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని అంటాడు. ఇక యోబు మాట్లాడితే వినాలని, ఆయన ఆలోచన తీసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారట. మనుషులు నాకు చెవి ఎగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడాను. అయితే ఈ మాటలన్నీ కూడా వివరిస్తున్న సమయానికి ఆ యోబు పరిస్థితులు అలాగలేవు, కానీ భవిష్యత్తుకు మాత్రం ఒక నిరీక్షణ ఉన్నది. అయితే ఈ అధ్యాయం ముగింపుగా మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. అది 18వ వచనం. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చుదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. కలిగినటువంటి శ్రమ మధ్యలో యోబే కాదు, దావీదు కూడా ఒక సందర్భంలో ఇలాగన్నాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని అంటాడు. అంటే అర్థం ఏంటి? పరిస్థితులు తలకిందులు అయ్యాయని. అయితే వాటి మధ్యలో యెహోవాకు మొరపెట్టాను, యెహోవాను బతిమాలుకున్నాను, నా ప్రాణం మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చావంటాడు. ఈ విషయంలో యోబును కూడా దేవుడు డిసప్పాయింట్ చేయలేదు. నిజంగా యోబుది దీర్ఘాయువే. 140 సంవత్సరాలు బ్రతికాడు. తన కుమారులను 4 తరాలు చూశాడట. మిమ్మల్ని విడువను, ఏమాత్రము ఎడబాయినని వాగ్దానం ఇచ్చిన తానే క్రీస్తు రాకడ పర్యంతం మిమ్మల్ని భద్రపరచును గాక. క్రీస్తు అనబడిన గొర్రెపిల్లే మీకు దీపమై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.